అయోధ్య మందిరం సుదీర్ఘ పోరాటం ఏ విధంగా జరిగిందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే 500 ఏళ్ళ కింద మనం తిరిగి చరిత్ర చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. బాబర్ అనే ఒక ఉన్మాది ఒక సైకో మెంటాలిటీ గల వ్యక్తి మన దేశం మీద దండయాత్ర చేసి మరి మన రామ మందిరాన్ని, పురాతనమున్న రామ మందిరాన్ని పూర్తిగా నేలమట్టం చేయడం జరిగింది. వాళ్ళకి ఎట్లాంటి వ్యక్తులంటే అదే మందిరానికి చెందిన రాయిని మట్టిని అదే రాయిని వాడి మరి వాళ్ళు బాబ్రీ మసీద్ అని తన పేరు మీద తను మసీద్ కట్టుకోవడం జరిగింది. మరి మిత్రులారా 500 ఏళ్ళు మొఘల్స్ వచ్చిర్రు, మరి బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఏ ఒక్క హిందూ సోదరుడు కూడా రామ మందిరం కట్టుకోవాలని ఏ ఇష్యూ రేజ్ చేసినా కానీ వాళ్ళని చంపేయడమో, కనబడకుండా చేయడమో, వాళ్ళ గొంతు నొక్కేయడమో ఇట్లాంటివి చేసుకుంటూ వచ్చిర్రు వీళ్ళు. మరి ఇన్ని 100 ఏళ్ళల్లో ఎంత నాలెడ్జ్ కుల్లగొట్టిర్రు వాళ్ళు, మనది ఎంత సంపద కుల్లగొట్టిర్రు. ఏడేడనైతే ఒక హిందూ గల్లెగరేసుకొని ఇది మాది అని చెప్పుకుంటాడో ప్రతి ఒక్క ప్రెస్టేజ్ సింబల్ని వాళ్ళు కొల్లగొట్టడం జరిగింది. మరి అంతేకాదు, మరి వీళ్ళు ఇట్లా చేసుకుంటా 500 ఏళ్ళు వాళ్ళు ఇన్ని చేసినా దేశ ప్రజలమందరం మనం ఒకటే అనుకున్నాం, అరే వీళ్ళు బయటికి వెళ్ళొచ్చిన వ్యక్తులు కనుక మన దేశ ప్రజల మీద వీళ్ళకి ఇమోషన్ లేదు కనుక వీరు ఇట్లా చేసిరు అనుకున్నాం. అసలు విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు వినబోయేది 1947 మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతులకు దేశం పోయినాక కూడా మిత్రులారా 50-60 ఏళ్ళు వాళ్ళు మనని 55-60 ఇయర్స్ మనని పాలించిన ఏ ఒక్క నాడు కూడా రామ మందిరం కట్టాలని కానీ ఆ ఇటుకని తీసి పెట్టాలని ఏ ఒక్క నాడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయలేదు. మరి మనం చూసుకున్నట్టయితే 1980 బీజేపీ పార్టీ ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుంది, ఖచ్చితంగా మాకు రామ మందిరం కట్టుకోవాలని చెప్పి. ఆడికెళ్ళి చూసుకున్నట్టయితే 1990 మిత్రులారా ఈ ఘట్టం మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. 1990 ఎల్కే ఆద్వానీ గారు డైనమిక్ డెసిషన్ తీసుకున్నారు. ఆ రోజు కళ్యాణ్ సింగ్ గారిని, అశోక్ సింఘాల్ గారు, రత్నంబరి దేవి గారు, మరి ఉమాభారతి ఇట్లాంటి పెద్ద నాయకులని, బజరంగ్ దళ్ని, విహెచ్పిని అంత ఒక తాటికి తీసుకొచ్చి కొన్ని లక్షల మంది హిందువులను యునైట్ చేసి మరి మార్చ్ చేసిపోయి అయోధ్యకు పోయి ఆ బాబ్రీ మసీద్ను గుద్దుతే సగం నీలమట్టమైంది, కొంత భాగం నీలమట్టమైంది. అది మరి అది మనం మొదటి విజయం మిత్రులారా. రామ మందిర్ ఇష్యూలా గట్టిగా సప్పట్లు కొట్టాలి దానికోసం మనం ఇప్పుడు. మరి ఆనాడు నుంచి చూసుకున్నట్టయితే 1992 నుంచి 32 ఏళ్ళు మళ్ళా సుదీర్ఘ పోరాటం. మన వాళ్ళు బీజేపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మరి బీజేపీ తరఫున న్యాయవాదులు వాళ్ళకు కావాల్సిన ఆర్కియాలజికల్ ప్రూఫ్స్, హిస్టరీ ప్రూఫ్స్ అన్నీ సబ్మిట్ చేసి సుప్రీంకోర్టు 2019 మనకు అనుకూలంగా రామ మందిరం కట్టుకునేనికి మనకి పర్మిషన్ తీర్పునివ్వడం జరిగింది. మరి మనకెట్లు ఇచ్చిర్రో వాళ్ళకు కూడా ఒక 5 ఎకరాలు మీరు కూడా మసీదు కట్టుకోమని వాళ్ళకి కూడా తీర్పునిచ్చింది. మనం చూసుకున్నట్టయితే ఈ 30 ఏళ్ళల్లో కూడా మిత్రులారా 30 ఏళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ అడుగున అడ్డుకట్టేస్తూనే ఉన్నది. కపిల్ సిబాల్ అనే అడ్వకేట్ని పెట్టి, కపిల్ సిబాల్ ఎవరో కాదు, ఎక్స్ రాజ్యసభ ఎంపీ కాంగ్రెస్కి, తనని అడ్వకేట్గా పెట్టి ప్రతి స్టెప్లో ఎట్లాంటి అనైతిక పొత్తులు పెట్టుకుందంటే మీరు ఓట్లు దండుకోనికి ఏమైనా చేసుకోండి మేము క్షమిస్తుంటిమి, కానీ మా రామ మందిరాన్ని ఆపడానికి మీరు ఎంఐఎం లాంటి రజాకారుల నుంచి పుట్టిన పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు. మీ మిత్రులారా జాగ్రత్త వినండి, వాళ్ళంతా గుమ్ముగూడి ఫారెన్ ఫండెడ్ ఆర్గనైజేషన్స్, బయటికేళ్ళు కూడా వీళ్ళకి డబ్బులు వచ్చినాయి, వీళ్ళంతా గుమ్ముగూడి రామ మందిరాన్ని అడుగున వీళ్ళు ఆపడం జరిగింది మిత్రులారా. మరి ఎన్ని చేసిరు వీళ్ళంటే కుదిరితే రాజకీయాలతోని, లేకపోతే మత కలహాలు పెట్టాలి, లేకపోతే న్యాయవాదులను పెట్టాలి, ఎట్లా కుదిరితే అట్లా వాళ్ళు రామ మందిర నిర్మాణాన్ని ఆపుకుంటా 30 కాదు 500 ఏళ్ళ నుంచి కూడా ఇదే తరహా నడుస్తున్నది. మరి ఈ సందర్భంలో ఇంత గొప్ప విజయం సాధించిన బీజేపీ నాయకులకు కానీ, ఆనాడు యూనిటీలో పనిచేసిన విహెచ్పి వాళ్ళకు కానీ, సేవకులకు కానీ, ఆనాటి నాయకులకు కానీ, ఏ ఒక్క వ్యక్తికైనా సరే, ఒక పేపర్ అందించిన వ్యక్తి అయినా సరే,
ఒక ఛాయ్ అందించిన వ్యక్తి అయినా సరే, రామ మందిర నిర్మాణం ఇష్యూలా, లేకపోతే ఒక ఉడత సహాయం చేసినా సరే, ప్రతి ఒక్కరికి కూడా ఈ కృష్ణ ధర్మ పరిషత్ ద్వారా హిందూ సోదరం తరపున నేను 2 చేతులు జోడించి పాదాభివందనాలు చేస్తున్న మిత్రులారా. నేనెందుకు ఈ మాట అంటున్నంటే, ఈ కళ్ళు ఇవి చూస్తుంది ఈరోజు ఈ ఘట్టం అంటే మన జన్మకి దొరికిన అదృష్టంగా ప్రతి ఒక్కరు భావించాల్సిన అవసరం ఉన్నది. అది చిన్న విషయం కాదు. మనని ఎన్ని ఇబ్బందులు పెట్టిర్రు. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త కొత్త డిస్కషన్లు తీసుకొస్తున్నారు. అసలు మనకి రామ మందిరం ఎందుకు కట్టాలి, ఇన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి, మేము హాస్పిటల్ కట్టుకుంటాము, మాకు గుడి వద్దు బడి కావాలంటుర్రు. మిత్రులారా, కుదిరితే రికార్డు చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది వాళ్ళకు పోయి సమాధానం ఇవ్వండి. రాముల వారి జీవితం మనకు బడి ఎందుకు కాదో వాళ్ళని ప్రశ్నించండి గట్టిగా పోయి. నేను ఒకటే చెప్తున్నా, అన్నాదమ్ములంటే ఒక తల్లికి పుట్టాల్సిన అవసరం లేదని నిదర్శనం చూపించింది రాముల వారా కాదా అని ఆ కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నించండి, గట్టిగా అడగండాలని. మరి అంతేకాదు, రాముని వీరత్వం గురించి చెప్పండి. వాళ్ళకి ఏ విధంగానైతే ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టినోనికి 10 తలకాయలుండని 100 మైళ్ళు నడిచిపోతాం, మన బొడ్డుకు బాణం కొడతాం, కింద పడేస్తామని చూపించిన వీరుడు రాముడు కాదా అని వాళ్ళని అడగండి. మరి ఈ సందర్భంగా నేను చాగంటి గారిది ఒకటి చిన్న పద్యం చదివారు మొన్న. ఆయన దాశరథి శతకంలో నుంచి, నేను అమెరికాలో కూడా చదివిన ఈ పద్యము, చాలా అప్రిసియేషన్ వచ్చింది దానికి. ఆయన వీరత్వం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, జాగ్రత్తగా వినండి. భండన భీముడార్తజన బాంధవుడు జ్వల బాణతూనకో దండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనచున్ గడగట్టి బేరిక డాండ నినదంబుల జాండము నిండమెత్తవే దండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. మరి ఆ విధంగా ఆనాడు శ్రీరాముడంట, ఆనాడు కోదండాన్ని బట్టి ఒక్కొక్క బాణం కొడుతుంటేనంట ఆయన భుజాలు రుద్రతాండవమాన్నే. మరి అంతటి వీరుణ్ణి కొలవాల్సిన అవసరం ఉందా లేదా అని ఆ కాంగ్రెస్ నాయకులకు ప్రశ్నించండి. మీరు సిగ్గు లేకుండా, శరం లేకుండా మీ నాయకుల విగ్రహాలు 100,000 దేశ ప్రజలకి బానిసత్వం అలవాటు చేసిన నాయకుల విగ్రహాలు మీరు పెట్టుకున్నారు. మా వీరుణ్ణి మేము గొలుస్తున్నాం రా అని చెప్పి వాళ్ళకి చెప్పండి గట్టిగా. మరి అంతటి వీరుడు తండ్రి మాట విని, తండ్రి చెప్పంగానే గమ్మున వనవాసం వెళ్ళిపోయిన సౌమ్యుడు కూడా కదా. మరి ఒక్క వ్యక్తి లోపల ఇన్ని గుణాలు ఉండొచ్చు అని చూపించిన ఆదర్శ పురుషుడు రాముడు అని చెప్పండి వాళ్ళకి. మరి రామరాజ్యం అంటే తమాషా కాదు, పెద్దలను అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే సంపూర్ణ రామాయణం ఎవరన్నా విన్నా, దాని మీద అవగాహన ఉన్నా వాళ్ళు చెప్తారు. గురువులను అడగండి. ఆనాడు బంగారు భవిష్యత్తు ఉండే ఆయన రూల్ చేస్తున్నప్పుడు, ఒక విధమైన రాజ్యం ఉండే, ప్రపంచ నాయకుడు ఉండే ఆయన.